ఈశనత్రయాలు అని వేటిని అంటారు? వీటిని వదిలిపెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? వీటిని విడిచిపెట్టడం అంత సులభమైనటువంటి విషయం కాదమ్మాయి. భార్యేషణ, ధనేషణ, పుత్రేషణ అనే ఈ మూడింటికే ఈషణత్రయములు అని పేరు. విష్ణువు అనేటటువంటి దైవం పైన, విష్ణువు యొక్క మహాత్మ్యం పైన విశ్వాసం లేకపోతే తాపత్రయాభీల దావాగ్నిలుంకునే విష్ణు సేవ అమృత వృష్టి లేక అంటూ ప్రహ్లాదుని చేత పోతనామాచుల వారు ఈ ఈషణత్రయాల గురించి కూడా ప్రస్తావన చేస్తారు. భార్యేషణ అంటే ఇల్లాలిపైన మనకు ఉండేటటువంటి కామన, నా అన్న ప్రేమ, అలాగే ఆ ఇల్లాలికి కూడా భర్త అనేటటువంటి నా అనే స్వంత భావన, నేను, నాది అనే భావన విడిచిపెడితేనే కానీ విష్ణువు పైన ఏకాగ్రత కలగదు. ఈ కలగకపోవడానికి ప్రధాన కారణం నా అనే ఆ స్వార్థానికి మొదటి మెట్టు నా కుటుంబం. నా కుటుంబంలో నా సహజీవిత భాగస్వామి, స్వామిని, లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఇందువల్ల మొదటి మెట్టు నా అనేటటువంటి ఆ సర్కిల్ వృత్తాకారంలో ఇల్లాలు లేక భర్త వచ్చి చేరడంతో కుటుంబం ఏర్పడుతుంది. కుటుంబం కోసం రెండవ మెట్టు డబ్బు సంపాదించాలి. ఏదైనా వద్దు అంటూ చెప్పేది ఒక అన్నం మాత్రమే, తిన్నాక ఇక చాలు అంటాం, కానీ డబ్బుని అనలేం కదా. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. జీవితాంతం ధనగుప్తుడు అడవిలో పడిపోయినట్లుగా ఇంకా 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 అంతులేదు. కాబట్టి ఈ రెండవది ఈషణత్రయాలలో ధనేషణ. మూడవది పుత్రేషణ అంటే కుమారుడు అని మాత్రమే కాదమ్మాయి, పుత్రిక కూడా. కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఇరువురిని ధర్మశాస్త్రం సమానంగానే చూస్తుంది. సంతానం పైన అపేక్ష అని అర్థం. భార్య పైన అపేక్ష, ధనం పైన అపేక్ష, సంతానం పైన అపేక్ష. సంపాదించిన దానిని సంతానానికి అందించాలి అనేటటువంటి కోరిక మూడవది. నేను, నా కుటుంబం, నా కుటుంబంలో నా సంతానం. నా సంపాదించిన ప్రతి వస్తువు, ప్రతి విషయం, ప్రతి ధనం, ప్రతి డబ్బు, సంపద అంతా కూడా నా కుటుంబానికే. నా అనే ఈ క్రమంలో ఒకదానిని మించి మరి ఒకటి మనలను ప్రలోభ పెడుతూ ఉంటాయి. కనుక ఈషణత్రయాలు అన్న పేరిట ఈ మూడింటిపైన ఉండే మమకారాన్ని తగ్గించుకుంటేనే విష్ణువు యొక్క భక్తి పైన ఏకాగ్రత కుదురుతుంది. ఏమిటి? తగ్గించుకోవాలి అంటారు. ఇవి తగ్గితే కానీ విష్ణువు పైన భక్తి పెరగదు. వీటిని తగ్గించుకోవాలి.